హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పల్లి చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు ఒక 4 టేబుల్ స్పూన్లు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినగపప్పు, కొంచెం పచ్చిమిర్చి. వీటిని ఉపయోగించి మనం పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో 4 స్పూన్లు నూనె వేసి అది బాగా కాగాలండి. కాగిన తర్వాత అందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు 1 by 1 వేసుకోవడమే. పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. 1 by 1 అన్నీ వేసేసుకోవాలండి ఒకసారి. బాగా వేయించుకోవాలండి, మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులో మనం ఒక గ్లాస్ నీళ్లు పోసుకుందాం. ఇలా కనుక మనం వేసుకుని నీళ్లు పోసుకుని ఉడికించుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చట్నీ టేస్ట్ అనేది బాగా ఉడికించుకోవాలి. ఇలాగా అది మొత్తం నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత బాగా ఉడికిపోయినట్టండి మనకి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం దాన్ని. అందులో కొంచెం నేను కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి, పల్లి మంచి టేస్ట్ వస్తుందండి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. అందులో క్లిప్లో మిస్ అయింది, మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. తర్వాత మళ్ళీ బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి వేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగా వేయించాలండి అవి. ఇది తాలింపు వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని చట్నీని సర్వ్ చేసుకోవడమే. తాలింపు పైనుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే అండి. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా పెసరట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.